యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు నేను చదువుతున్నాను, మీరు తెరిచి చూడండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తునో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చదవబడిన చిన్ని భాగంలో ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒక ఆయన మోషే, ఇంకొక ఆయన మనుష్య కుమారుడు. మనిషి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఈ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఈ చదవబడిన లేఖన భాగంలో. అందుకే బైబిల్లో ఈ ఇద్దరు వ్యక్తులకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్ లో మోషే ఎలా పనిచేశాడో న్యూ టెస్టిమెంట్ లో ప్రస్తుతం కూడా యేసు ప్రభు అలా దానికంటే ఎక్కువంతలు పనిచేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీరిద్దరికి కొన్ని మంచి దగ్గర సంబంధాలు ఉన్నాయి. మీకందరికి జ్ఞాపకం చేస్తాను ఏం సంబంధమో. మోషే పుట్టినప్పుడు 3 నెలల లోపు ఉన్న పిల్లల్ని ఏమన్నారు? చంపేయమని రాజాజ్ఞ. యేసుప్రభు పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగ పిల్లల్ని చంపేయమని ఆజ్ఞ. అంటే వీరిద్దరికి సేమ్ ఉన్నాయి కదా. మోషేకి ఏముందో యేసు ప్రభుకి అది ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. మోషే ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఇప్పటికి కూడా మనుషుల్ని పాపం నుంచి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ భాగంలో రాశాడు ఏంటంటే, అరణ్యములో మోషే సర్పముని ఎలాగెత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూసినట్లయితే మోషే అనే ఒక గొప్ప ప్రవక్త. రీసెంట్ గా నేను గుంటూరు ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ లో ఒక దైవజనుడు ఎంప్లాయీస్ కోసం మీటింగ్ పెట్టాడు. బ్రదర్ దీవనయ్య గారని ఒక మంచి దైవజనుడు. ఆంధ్ర తెలంగాణ సెక్రటరియట్ లో పనిచేసే ఎంప్లాయీస్ అండ్ ఇంకో 10 రాష్ట్రాల్లో నుంచి ఎంప్లాయీస్ ని పిలిచి ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు నైట్. నేను అనుకున్నాను 100 మంది 200 మంది వస్తారులే అనుకున్నాను, ఎంప్లాయీస్ కదా. తీరా నేను ఆ మీటింగ్కి వెళ్ళేసరికి 2000 మంది వచ్చారు. ఆ దైవజనుడు ఒక చక్కని మాట మాట్లాడాడు ఈ మోషే గురించి. మోషే పుట్టినప్పుడట మంత్రసానులు మోషేని తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ పట్టుకునేది ఎవరంట అంటే మంత్రసానులు. ఈ మంత్రసానులకు ఉద్యోగం ఏంటంటే ఇప్పుడు నర్సులాగా, జస్ట్ లైక్. సో మంత్రసానులకు 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఒక ఆజ్ఞ ఏంటంటే రాజు దగ్గర నుంచి ఒక ఆజ్ఞ ఉంది, మగపిల్లలు పుడితే చంపేయండి. దేవుడి దగ్గర నుంచి ఒక ఆజ్ఞ ఉంది ఏంటంటే వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి మంత్రసానులు కాబట్టి ఏం చేస్తారంటే సింపుల్ గా ఒక మాట చెప్పారు ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ స్త్రీలు ప్రసవించినప్పుడు మంత్రసాన్ని రాకముందే ప్రసవిస్తున్నారు. వీరు చాలా తెలియగలవారు, చురుకైన వారు అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ మంత్రసాన్ని చంపేయాలి. కానీ వీరికి ఆజ్ఞ ఏంటంటే ఒకవైపు రాజాజ్ఞ ఉంది చంపేయాలని, మరొక వైపు దేవుని ఆజ్ఞ ఏం తెలుసా? బ్రతికించవచ్చు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినటువంటి మంత్రసాన్లో గవర్నమెంట్ మాట విన్నారా, దేవుని మాట విన్నారా? దేవుని మాట వింటే కొన్ని 100 మందికి సహాయం చేస్తారని ఆ దైవజనుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఈ మోషే బైబిల్లో చక్కని మాటలు రాశాడు. ఆ మంత్రసానులు బహుశా నేను అనుకుంటున్నాను మోషే పుట్టినప్పుడు ఈయన పెద్దవాడై ఇజ్రాయెల్ ప్రజలను విడిపిస్తాడని వాళ్ళకి అప్పుడు తెలియదు. ఒక మాట చెప్పాలంటే మోషే తల్లే భయపడి సముద్రంలో పడేసింది.
కానీ దేవుడి ప్రణాళికలో ఈ వ్యక్తి ఉన్నాడు, మోషే అనే వ్యక్తి. ఈరోజు ఈ మోషే గురించి కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి మోషే నడిపిస్తున్న సమయంలో మార్గ మధ్యంలో ఒక సంఘటన జరిగింది. సంఘటన ఏంటంటే, ఈ ఇశ్రాయేల్ ప్రజలు మార్గ మధ్యంలో వారికి సరైన భోజనం లేదు, సరైన నీళ్లు లేవు, సరైన వసతి లేదు. వీటన్నిటి తట్టుకోలేక ఏం చేశారంటే దేవుని మీద, మోషే మీద సరిగినట్టుగా బైబిల్ చదివిస్తుంది. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం. ఎవరైనా చదవండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం. కాగా దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చమ్మిసారము లేని ఈ అన్నపానములు మాకు అసహ్యమైనవని దేవుని మీద, మోషే మీద సరిగారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే 2 పాయింట్. ఈ ప్రజలు ఎవరి మీద సరిగారట? ఫస్ట్ దేవుని మీద, నెక్స్ట్ మోషే మీద. ఏం చేశారట? సనిగినట్టుగా బైబిల్ వాక్యం. అంటే దేవుని మీద సనడం అంటే దేవుడు నాకు ఏదో చెయ్యట్లేదు, నేను అనుకున్నది జరగట్లేదని దేవుని మీద సనిగితే ఏం ఉపయోగం లేదు. దేవుని సేవకుల మీద సనిగితే ఏం ఉపయోగం లేదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ సనిగులు చూసి వీళ్ళకు మంచి పాఠం చెప్పాలని చెప్పేసి ఏం చేశాడంటే, తాపకరమైన సర్పాలని ఆ ప్రజల్లోకి పంపించాడట. ఆ సర్పాలు ప్రజల్లోకి వచ్చినాయి, మనుషుల్ని కలుస్తున్నాయి. పిల్లల్ని, స్త్రీలని, పురుషుల్ని, వృద్ధుల్ని, యవనస్తుల్ని కలుస్తున్నాయి. పాము ఎవరిని కలుస్తుందో వారు డెఫినెట్గా చనిపోతుంది. ఇప్పుడు పాము కలిస్తే ఏమైంది? చనిపోతారా? కొన్ని పాములు కలిస్తే చనిపోరు, కొన్ని పాములు కలిస్తే చనిపోతారు. ఏ పాము కలిసినా మందైతే ఉంది, అప్పుడు లేదు. సో పాము కలవంగానే చనిపోతున్నాను. వీరికి అర్థం కాలేదు. మేము దేవుని మీద, మోషే మీద సనిగినందుకే ఒకవేళ ఈ పాములు దేవుడు పంపించాడేమో అన్నారు. సరే, ఈ పాయింట్ బహుశా మీరు చాలాసార్లు వినుంటారు, నేను కూడా విన్నాను, నేను కూడా చదివాను చాలాసార్లు. కానీ ఆలోచన ఎప్పుడైనా చేశారో లేదో నాకు తెలియదు. ఈ ఉదయకాలం నేను ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని మీద, దేవుని సేవకుని మీద సనుగుతారో జరిగే సంగతి ఏం తెలుసా? దేవుడు వారికి పాఠం చెప్పాలని చూస్తాడు. ఇప్పుడు మనమే ఉన్నాం. ఒకవేళ దేవుని మీద, దేవుని సేవకుని మీద సనిగామనుకో, దేవుడు మనకి ఎలా పాఠం చెప్పాలని, ఎలా లెసన్ చెప్పాలో దేవుడికి బాగా తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు తాపకరమైన సర్పాలు పంపించాడు. ఇక చేసేది లేక ఇదే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటికి వస్తున్నామన్న ఉద్దేశంతో దేవుడు ఏం చేశారంటే, ఈ పాములు కలుస్తున్నాయి, మా పిల్లలు చనిపోతున్నారు, మా ఇంట్లో కుటుంబాలు చనిపోతున్నారని మోషే దగ్గరికి వచ్చి, ఎవరి దగ్గరికి వచ్చారండి? అసలు మోషే దేవుని సేవకుడు. దేవుని దగ్గరికి పోలేదు వారు. దేవుని దగ్గరికి డైరెక్ట్ గా పోయే అవకాశం వారికి లేదు. దేవుడు కనబడే మనిషి కాదు, కానీ దేవుడు దేవుడే. కాబట్టి మోషే దగ్గరికి వెళ్తే మోషే ఏం చేశారంటే, ఇక లాభం లేదు. ఈ మోషే దేవుడి దగ్గరికి పోయి, ప్రభా ఈ ప్రజలు చనిపోతున్నారు, దీనికి ఒక మార్గం చెప్పు అని చెప్పి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. టోటల్ బైబుల్లో ఒక సేవకుడు ప్రజల పక్షంగా నిలబడ్డాడు అంటే, ప్రజల కొరకు దేవుని దగ్గర గోజాడినాడంటే ఆ వ్యక్తి మోషే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ప్రజల కొరకు ప్రయాసపడిన వ్యక్తి మోషే. తన ప్రజలకు ఏదైనా జరుగుతుంది అంటే తట్టుకోలేడట ఈ మోషే.
ఆహా, ఎంత గొప్ప దైవజనుడు! రియల్లీ మోషే అంతటి దైవజనుడు, మోషే అంతటి దేవుని సేవకుడు చాలా కష్టం దొరకడం. కానీ మోషే దేవుడి దగ్గరికి పోయింది. ప్రభా, ఈ ప్రజలు చనిపోతున్నారు, ఏదో వాళ్ళు తెలుసో తెలియకనో నీ మీద నా మీద సరిగారు, ఆ పాపం శాపం వారి మీదకి పాముల పోలు వచ్చింది, వారిని కలుస్తూ చనిపోతున్నారు, ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎప్పుడు మోషే అడిగినా దేవుడు ఆన్సర్ ఇస్తాడు. ఎప్పుడు మోషే ప్రార్థన చేసినా దేవుడు సమాధానం ఇస్తాడట. ఎప్పుడు మోషే ఏ సమస్య గురించి అడిగినా ఆ సమస్యకి మార్గం చూపెడతాడట దేవుడు. ఎంత గొప్పవాడండి! దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మోషే ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు? దగ్గరికి వచ్చి మోషేతో సూటిగా మాట్లాడక మాట చెప్తున్నాడు. మోషే, మనుషులు ఎలా చనిపోతున్నారు? పాము కలిస్తే చనిపోతున్నారు. పాము ఆకారంలో ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేయి నువ్వు అన్న. ఒక స్తంభం మీద దాన్ని నిలబెట్టు, ఈ ప్రజలందరికీ నువ్వు పోయి చెప్పు అన్నాడు. ఏమండి, ఒకవేళ ఇన్ని లక్షల మంది ప్రజలకి మోషే చెప్పాలి. మోషే గురించి బైబిల్ ఏమంటుంది తెలుసా? నత్తోడు అని. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నా, స్పష్టంగా మీకు వినబడుతుంది కదా. ఒక నత్తివాడు మాట్లాడితే, తడబడుతూ మాట్లాడితే వినబడుతుందా? వినబడదు. కానీ ఈ మోషే 6 లక్షల మంది ప్రజలకు వితౌట్ మైక్ చెప్పాడంటే ఏంటంటే, దేవుడు చెలవిస్తాడు, ఇదిగో నేను ఇత్తడి సర్పం తీసి ఇక్కడ నిలబెట్టాను స్తంభం మీద, ఎవరైనా పాము కాటు వేస్తే జస్ట్ ఇటువైపు చూడండి, ఆ ఇత్తడి సర్పాన్ని చూడండి, మీరు బ్రతుకుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎలా చూడాలి? ఒక మాట చెప్పాడు బైబిల్లో ఒక మాట చెప్పాడు. ఆ మాట చదువు. 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని నిలబెట్టి, సర్ప కాటుకు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇటువైపు నా వైపు ఒకసారి చూడండి. కొన్ని నిదానించి చూడకుండా మామూలుగా చూడండి. బైబిల్ ఏమంటుందంటే, మోషే నిలబెట్టిన ఇత్తడి సర్పం వైపు పాము కాటుకు గురైన వ్యక్తి నిదానించి చూస్తే బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే పాము కాటుకున్న విషయాన్ని దేవుడు జస్ట్ ఇట్లా కనబడి చూస్తే చాలు తీసివేశాడు. ఎంత గొప్ప దేవుడు! దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భంగా నేను ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మోషే ఎంత గొప్ప దైవజనుడైతే దేవుడు ఈ యొక్క మార్గం చూపించాలి, ప్రజలు చనిపోకుండా ఒక ఇత్తడి సర్పాన్ని నిలబెడితే దాని వైపు చూస్తే చాలు బ్రతుకుతారని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ మాట చెప్తే బహుశా నేను అనుకుంటున్నాను, ఒక 6 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు ఉంటే దాంట్లో 1 లక్ష మంది అయినా కనీసంగా ఈ మోషే ఎప్పుడు ఇట్లా చెప్తారులే అనుకొని కూడా ఉంటుంటారు. ఎవరి కానీ ఎప్పుడైతే ఇత్తడి సర్పాన్ని చూసినో మనుషులు బ్రతకడం స్టార్ట్ అయ్యిందో, ఇక పాముల నుంచి బెడదపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లారా, నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మీ దృష్టిలో, మీ మనస్సులో ఒక సేవకుడు ఎవరైనా ఉన్నారా? నాకు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేరేవాడు. నాకు ఒకప్పుడు అనుకునేవాడిని, డాక్టర్ డిజేస్ దినకరన్ చూశాను, డాక్టర్ బిల్లీ గ్రహాం చూశాను, డాక్టర్ ఓరల్ రాబర్ట్స్ చూశాను, మంచి మంచి రేనాల్డ్ బాంకే లాంటి దైవజనులు చూశాను. వాళ్ళని చూసి వాళ్ళ ప్రసంగాలు విన్నప్పుడు నాకు అనిపించేది, అబ్బా వీళ్ళలాగుంటే బాగుంది, వీళ్ళలాగా నడిస్తే బాగుండు అనిపించేది, వీళ్ళలాగా బోధిస్తే బాగుండు అనిపించేది, వీళ్ళ ద్వారా దేవుడు ఏ కార్యాలు చేస్తున్నా కార్యాలు నా ద్వారా కూడా చేస్తే బాగుండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకున్నారన్నట్టు మీ మనస్సులో నాకు ఒక మంచి దైవజనుడు. నేను ఎందుకు అంటున్నానంటే, జాగ్రత్తగా నా మాట వినాలి. సేవకుడు అనేవాడు దేవుడి కంటే గొప్పవాడు కాదు.
సేవకుడు దేవుని కంటే గొప్పవాడు కాదు. ఒక సేవకుడు పోతే దేవుడు ఇంకో సేవకుని తీసుకొస్తాడు. చాలా మంది అనుకున్నారండి, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఇక రాష్ట్రం పని అయిపోయింది. ఏం కాలే. ఎవరు లేకున్నా దేవుని పని ఆగదు. ఈరోజు చిటిబాబు ఉండొచ్చు, ఈరోజు జోనతాన్ పాస్టర్ ఉండొచ్చు, మరొకరు ఉండొచ్చు. ఎవరున్నా ఎవరు లేకున్నా దేవుడి పని ఆగదు. హల్లెలూయా. అందుకే నేను ఈ మధ్యకాలంలో బాగా చెప్తున్నాను, ఎక్కడికి పోయినా కూడా ఏంటంటే, నీ మనస్సు నీ సేవకుడి మీద పెట్టబాకు, నీ మనస్సు నీ దేవుడి మీద. నీ మనస్సు దేవుని మీద పెట్టు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇలా సేవకుడు అంటోడు మనిషే, సేవకుడు అంటోడు మనలాంటి వ్యక్తి, దేవుని వెంబడిస్తున్నాడు. కానీ సేవకుడు అంటోడు కూడా వెనక్కి పడిపోతాడు అని తెలియదు. మోషే కూడా ఒక్క చిన్న తప్పు చేశాడు దేవుని దృష్టిలో. దేవుడు ఏం చేశాడు, దానికి పనిష్మెంట్ ఇచ్చాడు. చిన్న తప్పు ఏంటంటే, ఈ బండతో మాట్లాడు, అది నీళ్ళని ఇస్తుంది అన్నాడు. మోషే ఏం చేశాడు, తన చేతిలో కర్ర ఉంది కదా అని చెప్పి టక్కున తీసి దాన్ని బండ క్రీస్తు అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభుతో మాట్లాడమనంటే యేసు ప్రభుని కొట్టాడు మోషే. ఏం చేశాడు దేవుడు, సరే నువ్వు ఇంత గొప్ప సేవ చేశావు కాబట్టి నిన్ను మరీ నరకానికి పంపలేను, కాబట్టి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు ప్రవేశించవు అన్నాడు. చిన్న పనిష్మెంట్, కానీ ఆ చిన్న పనిష్మెంట్ ఏంటి తెలుసా, తన జీవిత కోరిక. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను ఈ ప్రజలందరినీ తీసుకొని వెళ్ళాలి అన్న కోరిక, అది కోరిక నెరవేర్చలేకపోయింది. ఇలాగా సేవకుడు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒక మాట ఎహెచ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 3, 4, 5 వచనాలు స్లోగా చదవాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మరొకసారి చెప్తాను. మోషే ఎంతటి గొప్ప వ్యక్తో నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఈ ఎహెచ్కేలు గ్రంథాన్ని మీకు చూపిస్తున్నాను. ఇంకొంచెం దానికి ముఖ్యం ముందు నుంచి స్లోగా 1 by 1, ఒక్క వర్డ్ బై వర్డ్. కాపరులు గొర్రెలను మేపవలెను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు, కానీ గొర్రెలను మేపరు. ప్రియాలు చాలా ప్రాముఖ్యమైనది. ఎంత భయంకరమైందంటే, యాక్చువల్గా ఒక పాస్టర్స్ మీట్లో చెప్పాలి, కానీ జస్ట్ సింపుల్ సంఘంలో నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఒక మంచి ఐడియా రావాలి. ఒకటే తెలుసా, దేవుడు సెలవిస్తున్న మాట, దాంట్లో చక్కని మాట ఏం తెలుసా, ఒకటి కొవ్విన గొర్రె, ఒకటి బలహీనమైనది. కొవ్విన గొర్రె అంటే డబ్బులున్న గొర్రె, బలహీనమైన గొర్రె అంటే ఏమీ లేదు. నాకు ఎందుకో మాసప్ ట్యాంక్ దగ్గర నా కారు సిగ్నల్ పడి ఆగిపోయింది. చూస్తుంటే చాలా మంది ముస్లిం లేడీస్ బుర్కాలు కప్పుకొని వచ్చి ఆ డబ్బులు అడుక్కుంటున్నారు. నాకు అది చూస్తే చాలా బాధేసింది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ కంటే హైదరాబాద్లో ముస్లిమ్స్ ఎక్కువ మంది అక్కడ. అలాంటిది ఇంత దుర్బలమైన స్థితి ఏంటి అనిపించింది. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, ప్రపంచం మొత్తంలో హైయెస్ట్ పాపులేషన్ క్రిస్టియన్స్, నెక్స్ట్ హైయెస్ట్ పాపులేషన్ ఎవరు? అడుక్కు తినే పరిస్థితి ఏంటి? ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, దొంగతనాల కంటే ఏదో పాపం చేసి సంపాదించిన దానికంటే ఈ అడుకోవడమే బెటర్ ఏమో అని. ప్రియారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా, బైబిల్ వాక్యం తెలుస్తుంది, కొవ్విన గొర్రెను వధించి
దాని కొవ్వును తిని దాని బొచ్చును కప్పుకొని దానిని బలహీనం చేస్తున్నటువంటి కాపరు. ఇంక కొన్ని మాటలు చెప్పాడండి. ఒక్క మాట నాకు ఎక్కడో తట్టట్లేదు, అది ఒకసారి చదువు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రా. ఇది నా పదం అండి. తోలివేసిన వాటిని మరలా తోడుకొని రారు. మన సిలోయం బాప్టిస్ట్ చర్చ్ ఉంది. మన సిలోయం బాప్టిస్ట్ చర్చ్లో 3 సంవత్సరాల క్రితం సంఘటన జరిగింది. కొంతమంది వెళ్ళిపోయారు. ఏం జరిగిందో జరిగింది. ఒక్కటైతే వాస్తవం, ఇదట్లా తోలిపోయిన వారిని తిరిగి తీసుకొని రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక పాఠశాల చేసే పని కాదు, మనం కూడా చేయాలి. సంఘం అంతా కలిసి చేస్తే డెఫినెట్గా జరుగుతున్నారు. కానీ ఒకవేళ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నాకు ఇప్పుడు సంతోషకరమైన విషయం, పోయిన వాళ్ళు పోయారు, పోయి కొత్త వాళ్ళని దేవుడు ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కూడా ఉన్నారు. దేవుడు కొత్త వాళ్ళని ఇచ్చాడు, చాలా సంతోషం. మనం అడిగితే ఇంకా కొత్త వాళ్ళని ఇస్తాడు. పాప పాస్టర్ ప్రతిసారి అంటూ ఉంటాడు, చర్చ సరిపోవట్లేదు. పిల్లలు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మోషే లాంటి సేవకుడు, మోషే లాంటి కాపరి, మోషే లాంటి దేవుని దగ్గర ప్రార్థన చేసే వ్యక్తి, ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసే వ్యక్తి మనకు అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వైపు చూద్దాం, కొంచెం జాగ్రత్తగా విన్నాం. ఫస్ట్ పార్ట్ విన్నాం మనం. ఏంటి తెలుసా? అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తనో అలాగనే నశించు ప్రతి వాడు నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి పంపబడ్డాడు. 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఫిజికల్ గా జీవించాడు. జస్ట్ 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సేవ చేశాడు. 3.5 సంవత్సరాల్లో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన స్వస్థతలు, ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా 4 స్వార్థలు తీర్లు రాయబడినాయి. ఎందుకు ఈ మాట జ్ఞాపిస్తున్నా అంటే, మంచి యవ్వన ప్రాయంలో 33.5 సంవత్సరాల ప్రాయంలో యూతులు యేసు ప్రభుని సిలువకు వేలాడదీశారు. ఆకాశానికి భూమికి మధ్యలో యేసు ప్రభుని ఒక చెక్కం రానుపై వేలాడదీసినట్టుగా బైబిల్ వాక్యం చదువుతుంది. ఎందుకోసం తెలుసు? ఒకసారి బైబిల్ చదువు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాలు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మన పాపముల విషయమై ఏమండి? ఒక్కసారి నా వైపు చూడండి. కదా బైబిల్ ఏమంటుందండి? మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఇంకా ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నందుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదే యోహాను ఏమంటాడు తెలుసా? మొదటి అధ్యాయంలో ఏమంటాడు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని వామ్ము. అంటే మనుషులందరి పాపాలని తన మీద మోసుకొని పోయిన యేసు ప్రభు గురించి మాట్లాడారు. అందుకనే ఈ యొక్క మొదటి పేతురు పత్రికలో పేతురు భక్తుడు రాస్తున్నాడు ఏంటంటే, ఆయన చెక్కమ్రాని మీద వేలాడాడు, మన పాపములను తన దేహంలో భరించాడు. నీవు నేను చేసిన పాపాన్ని ఆయన మీద మోపబడ్డాయి. అంటే నీ పాపాలు ఆల్రెడీ కొట్టివేపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట అంటాడు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి. 2 మాటలు కొంచెం జాగ్రత్తగా విందాం. దయచేసి పర్టికులర్గా నా వైపు చూడండి. మోషే అరణ్యములో సర్పమును, ఇత్తడి సర్పాన్ని
ఆకాశానికి భూమికి మధ్యలో ఒక స్తంభం మీద నిలబెట్టాడు. ఎప్పుడైతే మనుషులు తాపకరమైన సర్పం కలిసి మరణానికి గురి కాబోయే ముందు తేరి చూసి ఆ ఇతర సర్పాన్ని చూసినప్పుడు ఆ మనుషులు బ్రతికారట, అంటే జీవించారు. మరణము వారి దేహాలకి రాలేదు. కానీ ప్రియులారా, బైబిల్ వాక్యం చూసినట్టు ఆకాశానికి భూమికి మధ్యలో నిలబడిన యేసు ప్రభు నా పాపాల్ని భరించాడు. నీవు నేను చేసినటువంటి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. ఆయన మన పాపాల్ని తన మీద మోసాడు. అంటే నీవు చేసిన పాపం నీ నోటితో ఒప్పుకొని ప్రభు సన్నిధిలో విడిచిపెడితే ఆయన తన భారం తన మీద ఈ పాపాన్ని మోచాడు కాబట్టి ఆయన మీద మోపబడింది. ప్రియారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు నీ పాపము నీ నుంచి తీసివేయబడుతుందో నీవు పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడతావు. ఎప్పుడు ఆయన రక్తంలో నువ్వు కడగబడతావో నీవు ఒక నూతనమైన వ్యక్తిగా మార్చబడతావు. ఈ రోజుల్లో ఎట్లున్నారంటే, నేను ఎంఏ చదివానండి, నేను మంచి నర్స్ కోర్స్ చదివానండి, నేను మంచి డాక్టర్ కోర్స్ చదివానండి, నేను మంచి ఇంజనీరింగ్ కాలేజీలో టాప్ కాలేజీలో చదివాను ఇంజనీరింగ్. ఒకవేళ ఆ అబ్బాయిని పట్టుకొని నువ్వు పాపివిరా అన్నం అనుకోండి, నేను ఎట్లా పాపం చేస్తాను? ఇప్పుడు మీరే ఉన్నారు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు అని నేను ఎవరైనా నిలబెట్టి అడిగాను అనుకోండి, సపోజ్, ఎంత ఫీల్ అవుతారండి. కానీ వాస్తవానికి మనం పాపంలో ఉన్నాం, పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరుగుతున్నాం, పాపంలోనే సరిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాం. ఏ వ్యక్తి నరకానికి వెళ్ళిపోకూడదని ఆకాశానికి భూమికి మధ్యలో యేసు ప్రభువు వెళ్ళాడాడు. బైబిల్ వాక్యం చూస్తుంది, నీ కళ్ళు తేరగా చూసి యేసు ప్రభు వైపు చూసి, ప్రభువా పాపిని నన్ను క్షమించు, నీ రక్తంలో కడిగని ఒక మాట అడిగితే ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరుస్తాడు. నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అందుకని నేను అందరికీ చెప్తూ ఉంటాను, మీకు కూడా ఒక మాట చెప్తున్నాను, దయచేసి గమనించండి. ఓ మాట చెప్తున్నాను. ఎవరైనా నిన్ను పట్టుకొని నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అన్నాడు అనుకోండి, నువ్వు ఫీల్ కావద్దు. ఎందుకో తెలుసు, చేస్తున్నానా లేదా అని నువ్వు చెక్ చేసుకోవాలి. నువ్వు ఎవరైనా సరే నువ్వు చెక్ చేసుకునే మనస్సు నీకుంటే, ఒకవేళ దానికి లోబడి అదే ఇది కరెక్టే కావచ్చేమో, దేవుడి దగ్గర పశ్చాత్తాపం అడుగుదాం అని చెప్పేసి నువ్వు అనుకోగలిగితే నీవు మారు మనసు పొందిన వ్యక్తిగా మార్చబడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇక రెండో మాట అంట, జస్ట్ 5 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. చాలా ప్రాముఖ్యమైంది. ఆయన పొందిన గాయముల చేత మనం చూస్తా. ఎక్కడ పొందాడండి ఆయన గాయాలు? ఒక చెక్క మ్రాను మీద యేసు ప్రభువుని వస్త్రహీనుడిగా పడుకోబెట్టారు. ఆయన చేతుల్లో శిరలు కొట్టారు, ఆయన ప్రక్కలో బల్లెపోటు పొడిచారు, ఆయన కాళ్ళలో శిరలు కొట్టారు, ఆయన తలపై ఒక ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ కిరీటాన్ని గట్టిగా అదవడం వల్ల ఆ కిరీటం ముళ్ళు లోపల కుచ్చుకొని రక్తమంతా కాల్చబడింది. అంటే ఆయన దేహం అంతా కూడా గాయాల పాలైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్న యాక్సిడెంట్ జరిగితే, చిన్న బండి మీద నుంచి కింద పడితే, లేకపోతే ఇంట్లో కడప దాటో, ఏదో మంచం తాకో చిన్న గాయమైతే ఎంత భయంకరమైన నొప్పి ఉంటుంది. చాలా భయంకరమైన నొప్పి ఉంటుంది. ఒకసారి నేను కోయంబత్తూరులో ఒక సెమినార్కి వెళ్ళాను. 10 రోజులు సెమినార్లో ఉన్నాను. ఒకరోజు వాష్రూమ్లోకి వెళ్తే ఆ వాష్రూమ్లో డోర్స్ ఐరన్ డోర్స్, ఇనుప డోర్లు. సడన్ గా డోర్ ఇట్లా తెరిచి ఇట్లా వేసేటప్పటికి నా ఏళ్ళు దాంట్లో పడింది. ఏళ్ళు కసుకువనంతే రక్తం కారడం స్టార్ట్ అయింది. ఆ నొప్పికి భయంకరమైన ఫీవర్ వచ్చింది. 24 గంటల్లో టీటీ ఇంజెక్షన్ వేసుకోవాలా, లేకపోతే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే చిన్న గాయం ఐరన్ డోర్ తాకి వచ్చి నేను చెప్తుంటే మీకు కూడా గాయాల ఎప్పుడైనా జరిగి ఉంటాయి. నేను ఎందుకు మాట జ్ఞాపకం చేస్తుంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను. యేసు ప్రభు చేతుల్లో ఇనుప
మేకులు కొట్టారు. ఆయన కాళ్ళలో ఇంకో మేకులు కొట్టారు. ఆయన ప్రక్కలో బల్లెంతో పొడిచాడు. బల్లెం ఎంత షార్ప్ ఉంటుందండి, షార్ప్ ఉన్నట్టు బల్లెంతో పొడిచాడు. అంటే ఆయన దేహం గాయాల పాలై. బైబిల్ ఏమంటుందంటే ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ తలలో ఒకవేళ ప్రాబ్లం వచ్చింది, ఆయన ముండ్ల కిరీటాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన ముండ్ల కిరీటం పెట్టబడి ఆ ముండ్లు లోపలికెళ్ళి రక్తం కాల్చబడిన ఆయన తలలో నుంచి నువ్వు ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే నీ తలనొప్పి మాయ. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఆయన కిరీటాన్ని జ్ఞాపకం చేసుకో. నీకున్నటువంటి స్ట్రోక్ పోతుందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీ చేతులకి ఏదైనా గాయాలు తాకినాయి, యాక్సిడెంట్ అయింది, ఏదో జరిగింది, ఆయన చేతుల్లో శిరలు కొట్టబడ్డాయి, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీకు స్వస్థత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీ కాళ్ళల్లో ఏదైనా తాకింది, గాయమైంది, నీకు గుర్తు రావాలి ఏం తెలుసా? యేసు ప్రభు పాదాల్లో శిరలు కొట్టాడని గుర్తుకొస్తే నువ్వు డెఫినెట్గా స్వస్థపరచవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, డాక్టర్ అరుళ్ రాజ్ అని. ఎంత గొప్ప దైవజనుడు అంటే డాక్టర్ డిజిఎస్ దినకరన్ పేరు విన్నారు మీరు? తెలుసా? విన్నారా? ఎంత గొప్ప దైవజనుడు భారతదేశాన్ని కలిగించారు, ప్రపంచ దేశాన్ని కలిగించారు. ఏదైనా దేశంలో సమాధానం లేకుండా వారు యుద్ధం ప్రకటించే స్థితి ఉంది అన్నప్పుడు ఆ దేశానికి వెళ్ళి మీటింగ్స్ పెడితే ఆ దేశం అంతా సమాధానంగా ఉండేటువంటి స్థితి. అంటే ప్రపంచంలో దేవుడు ఒక దైవజనుడి మన ఇండియా నుంచి నిలబెట్టాడు. ఆ దైవజనుడు డాక్టర్ డిజిఎస్ దినకరన్. ఒకవేళ మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో కానీ లేకుంటే మన ఇండియాలో కానీ ఏ రాష్ట్రంలో మీటింగ్ జరిగినా ఆయన స్పీచ్కు ముందు ఇంట్రడక్షన్ స్పీచ్ ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ స్పీచ్ అరుణ్ రాజు మాట్లాడాడు. ఈ దైవజనుడు అరుణ్ రాజు మాట్లాడాడు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం నాకు బాగా గుర్తుంది. వనస్థలంలో ఆయన మీటింగ్స్ జరిగితే నన్ను ఆ ప్రోగ్రామ్ నడిపించమన్నారు. నేను ఆ పెద్ద బహిరంగ సభలో ఆయన మీటింగ్స్ నడిపించాను. 3 రోజులు వరుసగా నడిపించాను. ఆ దైవజనుడు చూస్తే ఆయన ఏం చేసేవాడు తెలుసా మీకు? ఎందుకు ఈ మాట జ్ఞాపకం అంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలని ఆశపడుతున్నాను. మైక్ ముందుకి వచ్చేదానికి ఒక 10 నిమిషాల ముందు జనరల్గా ఓ సేవకుడు ఏం చేస్తాడండి? ప్రార్థన చేసుకొని భయంగా కనిపెట్టుకుంటూ గుండె పిండబడుతుంటుంది. ఏ మాటలు చెప్పాలి ప్రభు అని ఆలోచన చేసేది. ఏ మాట తర్వాత ఏ మాట చెప్పాలి ప్రభు, ఒకవేళ నా మాటలు నేను ఆలోచించుకునే కాకుండా నువ్వే మాటలు చెప్తావా ప్రభు అని ఆలోచన చేయాల్సినటువంటి దైవజనుడు మంచం మీద పడుకొని ఒక ఇంజక్షన్ తీసుకుని ఇంజక్షన్ పొడుచుకొని మెసేజ్కి వచ్చాడు. ఏంటా ఇంజక్షన్ అంటే ప్రశ్న తెలుసా? ఆయన 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి. జనరల్గా మనుషులకు 2 కిడ్నీస్ ఫెయిల్ అయితే చనిపోతారు. కొన్ని సంవత్సరాలు 2 కిడ్నీస్ లేవైనాయి. కానీ నిలబడి గంటన్నర సేపు వాక్యం చెప్పేవాడు. చక్కని పాటలు పాడేవాడు. ఎంత గొప్ప దైవజనుడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. యేసు ప్రభు శిలువలో నీ కొరకు నా కొరకు రక్తం కాల్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన దేహంలో గాయపరిచాడు. డాక్టర్ దినకరన్కి ముందు మాట్లాడే డాక్టర్ అరుణ్ రాజ్ దైవజనుడు ఆ ఇంజక్షన్ వేసుకుంటే తప్ప ఈ గంటన్నర సేపు నిలబడేవాడు. ఈ గంటన్నర సేపు వాక్యం చెప్తే ఆయన హృదయం పిండబడి అనేక మంది యేసు ప్రభు దగ్గరికి ఆయన సొంత రక్షకుడానికి ముందుకు వచ్చేవాడు. అంటే నేను రేపు చనిపోతానన్నా కూడా ఈరోజు నేను స్వార్థ ప్రకటించాలి. ఇంకో గంట తర్వాత చనిపోతానన్నా కూడా ఈరోజు నేను స్వార్థ ప్రకటించాలి. దేవుని కొరకు ఒక ఆత్మను సంపాదించాలి. దేవుని కొరకు ఒక వ్యక్తిని తీసుకొని రావాలి. ఒకవేళ ఒక వ్యక్తి నరకానికి పోకుండా ఆపగలిగే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ఆ ప్రసంగం చేస్తే ఆ వ్యక్తి మారుమనసు పొందితే ఆ వ్యక్తి నరకం పోకుండా పరలోకం పోతాడనే ఒక గొప్ప తృష్ణ దైవజనుల్లో వెంబడిస్తుంది. అది దైవజనుడు. ప్రియారా, నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే నీవు కూడా అర్థం చేసుకోవాలి. ఇత్తడి సర్పం వైపు చూసిన వారు పాము కాటైనా చనిపోలేదు, బ్రతికారు. దేవుని మాటని
నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఇద్దరు సర్వం నిలబెట్టారు, ఓకే, అట్లాంటి 100 ఉండొచ్చు. దాని వైపు చూస్తే బతుకుతారా అంటే చూడమన్నప్పుడు బతుకుతా కాదు. దేవుడు అక్కడ మాట చెప్పాడు తెలుసా, దాని వైపు చూస్తే బ్రతుకుతారని దేవుడు చెప్పాడు చూసినా, ఆ మాట బతికిస్తుంది మనల్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, అందుకని అంటాడు ఆకాశానికి భూమికి మధ్యలో మనుష్య కుమారుడు వెళ్ళడానికి ఏమంటాడు, నీవు ఆయన వైపు చూస్తే నీ పాపం తొలగించబడుతుంది, నీవు ఆయన వైపు చూస్తే నీ దేహంలో వ్యాధి తొలగించబడుతుంది, నీవు ఆయన వైపు చూస్తే నరకం పోకుండా పరలోకంకి వెళ్తావు. అందుకని బైబిల్ ఏమంటుందంటే మనుషుల వైపు కాక దేవుని వైపు చూడబడుతుంది. మనుషుల వైపు చూడకూడదు, దేవుని వైపు చూద్దాం. దేవా, నీ వైపు చూస్తున్నాను, నా సహాయం నీవే, నా ఆశ్రయం నీవే, నీవే నన్ను రక్షించావు, నీ రక్తంలో కడిగి నన్ను పాపాన్ని విడిపించావు, నీవు పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత అని ప్రభు వైపు చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లారా, ఈ ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే అరణ్యంలో ఇచ్చే సరుకు పెట్టినప్పుడు ప్రజలు పాము కాటికి గురైన బ్రతికారు. కానీ భూమి మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి 1,000 కోట్ల మంది ప్రజలకు స్వార్థ ఏం తెలుసా? ఎవరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో వెళ్ళాడుతున్న యేసు వైపు చూస్తారో వారు జీవిస్తారు, నరకానికి పోరు, పరలోకానికి వెళ్తారు, వారి పాపాలు తీసివేయబడతాయి, వారి వ్యాధులు స్వస్థపరచబడతాయి. ఆయన వైపు చూడాలని దేవుని వాక్యం శ్రేస్తుంది. మనందరం కూడా ప్రభు వైపు చూద్దాం. ప్రభు, నేను నీ వైపు చూస్తున్నాను, నువ్వు నాకు స్వస్థపరచు, నువ్వు నా పాపాలు తీసివేయి, నేను జీవించాలి ప్రభు, నేను పరలోకం పోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసి పాస్టర్ గారు తప్పిస్తారు. అందరు కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకం ఒకే దేవా, ఈ ఉదయ కాలం నాయన ఏ మాటలు నీ బిడ్డల మధ్యలో ప్రకటించమన్నావో అవే మాటలు నేను ప్రకటించాను తండ్రి. మందిరములో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి, స్త్రీలను, పురుషులు, యవనస్తులు, పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, మీ వాక్కు ద్వారా నీ బిడ్డలు దర్శించాలి, నీ వైపు చూస్తే నీ బిడ్డలు జీవించాలి. ప్రభా, నీ కొరకు సజీవమైన సాక్షి ఉండాలి. నీ హస్తానికి సన్నాన్ని అప్పగిస్తాం. ఈరోజు మందిరంలో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తిని అప్పగిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. God bless you. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.